హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే. నేను మీకు ఈరోజు డెసిజన్ బిట్వీన్ టీజీ ఈఏపీ సెట్ ఎలొకేటెడ్ సీట్ వర్సెస్ బి కేటగిరీ సీట్స్ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో, చూడండి. ఎందుకంటే ఈఏపీ సెట్కి బి కేటగిరీ సీట్స్కి మధ్యలో డిఫరెన్స్, మీరు ఎట్లా డెసిజన్ తీసుకోవాలి అనేది ఐడియా కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది నిన్నటి నుంచి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇండివిజువల్గా రిప్లై ఇవ్వడానికి ఈరోజు ఫుల్ టైం కేటాయించి రిప్లై ఇచ్చాను. కనుక మీ అందరి బెనిఫిట్ కోసం బాగా ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో వాళ్ళు కళ్ళు మూసుకుని టీజీ ఈఏపీ సెట్లో వచ్చిన సీట్కి ఫీ కట్టి అడ్మిషన్ తీసుకోండి. ఎందుకంటే బి కేటగిరీ సీట్స్కి ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. ఇది కూడా, ఈ క్వశ్చన్ కూడా నన్ను చాలామంది అడిగారు, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరికైతే రిజర్వేషన్ ఉండి దాని ద్వారా మంచి కాలేజీలో మీరు అనుకున్న గ్రూప్ లైక్ సిఎస్సి వస్తే వాళ్ళు జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ రాకపోతే మీరు ఏం చేస్తారు అంటే బి కేటగిరీ కోసం ఆలోచించక్కర్లేదు. ఎందుకంటే బి కేటగిరీలో రిజర్వేషన్ ఉండదు. కనుక మీరు టీజీ ఈఏపీ సెట్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు మంచి ర్యాంకు వస్తే జేఈఈ మెయిన్స్లో ఆలోచించి డెసిజన్ తీసుకోండి. ఈ బి కేటగిరీకి వెళ్ళాలా లేకపోతే టీజీ ఈఏపీ సెట్కి వెళ్ళాలా అనేది మీరు డెసిజన్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి బి కేటగిరీలో ఉన్న కాలేజెస్ లైక్ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ లాంటివి టాప్ కాలేజెస్. ఈ కాలేజ్లో జాయిన్ అయితే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అదే టీజీ ఈఏపీ సెట్లో 10th ఆర్ 20th కాలేజ్లో సిఎస్సికి వెళ్ళే కంటే టాప్ కాలేజీలో సిఎస్సి స్పెషలైజేషన్ ఆర్ ఐటీ బ్రాంచ్కి వెళ్ళినా మంచిదే. ఎందుకంటే టాప్ కాలేజే, 10th కాలేజే. అది కూడా చూసుకోండి. నేను ఇప్పుడు టాప్ కాలేజెస్ మంచిది అన్నాను అంటే జేఈఈ మెయిన్స్ ర్యాంక్ మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, మీరు అందరూ అనుకోవద్దు. ఎందుకంటే జేఈఈ మెయిన్స్ ర్యాంక్ మంచిగా ఉన్న వాళ్ళకి మాత్రమే. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఈ ర్యాంక్కి ఎంత కట్ ఆఫ్ వస్తుంది ఏంటి అవన్నీ. నేను అంతా లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని చెప్పాను. కానీ అది సేమ్ ఈసారి వస్తుందని నేను అనుకోవట్లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈసారి కట్ ఆఫ్స్ బాగా ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈసారి టీజీ ఈఏపీ సెట్లో వాళ్ళు ఎవ్వరూ కాలేజీలో రిపోర్ట్ చేయలేదు. కనుక వాళ్ళ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ లాస్ట్ ఇయర్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. సగం మంది వెళ్ళిపోయారు అనమాట, టీజీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్కి వెళ్ళిపోయారు. కనుక కట్ ఆఫ్స్ బాగా ముందుకు వస్తాయని నాకు అనిపిస్తుంది. కనుక నేను చెప్పినవి లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని చెప్పినవి మాత్రమే. మీరు దాన్ని చెప్పి నెక్స్ట్ నాకు కామెంట్స్లో పెట్టకండి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే మీరు చెప్పారు అందుకే నేను ఈ బ్రాంచ్ తీసుకోలేదు, అట్లా నన్ను బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుని చెప్పినవి మాత్రమే. మీరు మీ డెసిజన్ మీరు సొంతంగా తీసుకోండి, నన్ను బ్లేమ్ చేయొద్దు. తర్వాత మీ ఫ్యూచర్ బాగుండాలనే నేను ట్రై చేసి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఎవరైతే టీజీ ఈఏపీ సెట్ సెకండ్ ఫేజ్లో ఫీ పే చేశారో వాళ్ళు ఫీ వదులుకోగలిగే స్తోమత ఉంటే వాళ్ళు కూడా బి కేటగిరీకి జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చి ఉంటే కనుక అప్లై చేసుకుని మంచి కాలేజీలో సీటు పొందవచ్చు. చాలామందికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కాలేజ్ బ్రాంచ్ ఆప్టమైజేషన్ అనేది చాలా ఆలోచించి చేయాలి. ఎందుకంటే కాలేజ్ ద్వారానే 4 years ఎడ్యుకేషన్ ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఉంటుంది, మంచి పియర్ గ్రూప్ ఉంటుంది. అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఆ ఫ్యూచర్లో మీరు సెటిల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నన్ను చాలామంది 10th కాలేజ్లో సిఎస్సి వర్సెస్ టాప్ కాలేజ్లో సిఎస్సికి కంపారిజన్ అడుగుతున్నారు. కానీ టాప్ కాలేజ్తో 10th కాలేజ్ని కంపేర్ చేయవద్దు. టాప్ కాలేజే. ఎప్పుడైనా సరే టాప్ కాలేజీలో ఐటీ బ్రాంచ్ చేసినా దాని ప్రిఫరెన్స్ వేరే ఉంటుంది. మీరు 10th కాలేజీలో సిఎస్సి చేసినా దానికంటే టాప్ కాలేజీలో ఐటీఏ బెస్ట్ అని నా ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే నన్ను చాలామంది ఏ కాలేజీకి అప్లై చేసుకోవాలి మేడం అని కూడా అడుగుతున్నారు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం బిలో 25,000 ర్యాంక్ ఉన్న వాళ్ళందరూ సిఎస్సి బ్రాంచ్కి సిబిఐటి, విఎన్ఆర్, వాసవిలో ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కాలేజ్కి అప్లై చేసుకోండి. కానీ సేఫ్ సైడ్కి ఇంకో కాలేజ్ కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పలేము కదా ఎప్పుడు ఏం జరుగుతుందో. ఒకటి సేఫ్ సైడ్కి ఉంచుకోవాలి ఎప్పుడైనా. ఎవరైతే జేఈఈ మెయిన్స్లో సిఆర్ఎల్ ర్యాంక్ అబౌట్ 25,000 to 40,000 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు సిబిఐటి, వాసవి, విఎన్ఆర్లో అప్లై చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎవరికైతే అబౌవ్ 40,000 to 80,000 ఉన్న వాళ్ళు అందరూ బాయ్స్ అయితే 4 కాలేజెస్కి అప్లై చేసుకోండి. సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ అండ్ ఎంజిఐటికి. అబౌవ్ 80,000 సిఆర్ఎల్ ర్యాంకు ఉన్న వాళ్ళందరూ అన్ని కాలేజెస్ సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, ఎంజిఐటికి బాయ్స్కి చెప్తున్నాను నేను, అప్లై చేసుకోండి. ఎందుకు అంటే మీకు ఎక్కడా సీట్ లేదు అనుకోండి, అన్ని బ్రాంచెస్ ఆప్షన్ పెట్టుకోండి. ఎందుకు అంటే మీకు ఎక్కడా సీట్ లేనప్పుడు కనీసం ఏ మెకానికల్, సివిల్ వాటిల్లో అయినా మీకు ఏదో కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అట్లా ఆప్షన్ పెట్టుకోమంటున్నా. లేదు మీకు సిఎస్సి అట్లా ప్రిఫరెన్స్ ఉంది అంటే మీ ఇష్టం వచ్చిన బ్రాంచెస్ పెట్టుకోండి, కానీ ఎక్కడా సీట్ లేదు నాకు అనేవాళ్ళు మాత్రం అన్ని బ్రాంచెస్ పెట్టుకోండి. నెక్స్ట్ అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను. బి కేటగిరీలో మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏ బ్రాంచ్లో చేరతారో అవి మాత్రమే అప్లై చేసుకోండి. అంతేకాని వాళ్ళు ఇచ్చిన బ్రాంచెస్లో సిఎస్సితో స్టార్ట్ చేసి లాస్ట్లో ఉన్న బ్రాంచ్ సివిల్ వరకు అప్లై చేయవద్దు. ఎందుకంటే ఒకసారి ఫస్ట్ రౌండ్లో సీట్ అలొకేట్ అయితే నీ సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేసి ఫీ పే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు అదే కాలేజ్లో లాక్ అయిపోతారు. ఒకవేళ మీరు ఫీ కట్టకపోతే మీరు సెకండ్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉండదు, మళ్ళీ స్పాట్ రౌండ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్పాట్ రౌండ్ అనేది కంపల్సరీ కాదు. ఏవైతే సీట్స్ ఫేజ్ 1, ఫేజ్ 2లో మిగులుతాయో వాటికే స్పాట్ రౌండ్ ఉంటుంది. అంటే ఫేజ్ 1లో ఎవరో తీసుకోకపోతే అది ఫేజ్ 2కి వెళ్తుంది, అది ఫేజ్ 2లో కూడా ఎవరో తీసుకోకపోతే అప్పుడు స్పాట్ రౌండ్కి వెళ్తాయి. స్పాట్ రౌండ్ ఎప్పుడు కన్ఫామ్ కాదు. ఎప్పుడైనా సరే స్పాట్ రౌండ్లో ఉన్నవన్నీ రిస్క్లోనే ఉంటాయి. మనం కన్ఫామ్గా చెప్పలేం ఎప్పుడు స్పాట్ రౌండ్లో ఎన్ని సీట్స్ వస్తాయి అని కూడా చెప్పలేం. కనుక జాగ్రత్తగా బ్రాంచెస్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోండి. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఎందుకంటే ఒకసారి మిస్టేక్స్ ఫిల్ చేశారు అంటే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. ఇదే నేను చెప్పదలుచుకున్నది. అదే గర్ల్స్ అయితే కనుక మొత్తం 6 కాలేజెస్కి అప్లై చేయండి. సిబిఐటి, వాసవి, విఎన్ఆర్, ఎంజిఐటి, నారాయణమ్మ అండ్ భోజిరెడ్డి కూడా. భోజిరెడ్డిలో కూడా ఎంత ట్రాన్స్పరెంట్గా ఇస్తారు అంటే అంత జెన్యూన్గా ఉంటుంది. అలాగే వాసవిలో కూడా అంతే జెన్యూన్గా ఇస్తారు. అందుకనే నేను చెప్తున్నాను, ఈ గర్ల్స్కి ఇంకా ఆప్షన్ ఉంది కాబట్టి 6 కాలేజెస్కి కూడా అప్లై చేసుకోండి. ఈ విషయం నేను చెప్దాం అనుకున్నాను. నాకు కామెంట్స్లో వచ్చినాయి అన్నీ నేను ఇంకా వీడియో రూపంలో చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.